Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లోని సెమిస్టర్ 2 లో ఉన్న ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా 4 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని, అలాగే అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 8.3 లో ఉన్న థర్డ్ ప్రాబ్లం వరకు ఉన్న అన్నిటి యొక్క సొల్యూషన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 5 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 8.3 లో మిగిలిన ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 4th లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్, cosecant theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. ఫస్ట్ మనం LHS తీసుకుందాం. ఇక్కడ మనకి LHS లో ఏముంది? LHS ఈక్వల్ టు cosecant theta మైనస్ cot theta హోల్ స్క్వేర్ ఉంది. మనం సాధారణంగా ఏం చేస్తున్నాం? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనకి సైన్ కాసు కాకుండా వేరే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నట్లయితే వాటిని కూడా సైన్ కాసులోకి మార్చేస్తున్నాం. అలా మార్చి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం కోసికంట్ ఎట్లా రాయొచ్చు? 1 బై సైన్ థీటా అని రాయొచ్చు. అలాగే కాట్ ఎట్లా రాయొచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు, హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ రెండిట్లోని డినామినేటర్ లో సైన్ థీటా ఉంది కాబట్టి ఎల్సిఎం సైన్ థీటా అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి వర్తిస్తుంది కాబట్టి రెండింటిని సెపరేట్ గా స్క్వేర్ చేసినట్లయితే ఇది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటాని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై, మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఏంటది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. మనం సైన్ స్క్వేర్ ఇక్కడే ఉంచి ఈ కాస్ స్క్వేర్ థీటాని RH లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనం సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని పొందవచ్చు. కాబట్టి మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏం రాయొచ్చు? మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, మనం 1 అని 1 స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. అలాగే డినామినేటర్ ఏమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి రాస్తే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఒకటి ఉంది. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 2 ఉన్నట్టు కదా, కాబట్టి 1 కట్ చేయొచ్చు. ఇంకా మనకి న్యూమరేటర్ లో 1 మైనస్ కాస్ థీటా ఉంటుంది, డినామినేటర్ లో 1 ప్లస్ కాస్ థీటా ఉంటుంది. మనం ఇదే కదా రాబట్టాల్సింది. 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కాస్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ప్లస్ 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు 2 సీకంట్ ఏ. ఇక్కడ కూడా మనం LHS తీసుకుని RHS రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ LHS లో ఏముంది? కాస్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ప్లస్ 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఆల్రెడీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సైన్ కాసులోనే ఉంది కాబట్టి మనం ఏమి మార్పులు చేయకుండా డైరెక్ట్ LCM తీసుకుందాం. ఇక్కడ మనకి LCM ఏమవుతుంది? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అవుతుంది. లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది చూడడానికి ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చు కదా, బై డినామినేటర్ లో 1 మైనస్ సైన్ ఏ
ఇంటూ కాస్ ఏ. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 1 అని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ వస్తుంది, మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 1 2 సైన్ ఏ వస్తుంది, బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, ఇక్కడ మనకి 1 ఉంది, నెంబర్ని ముందు రాస్తున్నాను. అట్లాగే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 2 సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఒకసారి మనకి న్యూమరేటర్లో ఈ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 1 ఐడెంటిటీ ఉంది కదా, కాబట్టి దాని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 1 ప్లస్ దీని వాల్యూ 1 అయిపోయింది కదా, 1 మైనస్ 2 సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. మనకి న్యూమరేటర్ లో 2 కామన్ తీయొచ్చు కదా, 2 కామన్ తీసినట్లయితే 2 టేబుల్ 2 లో 1 టైం పోతుంది, మైనస్ 2 కామన్ తీస్తే ఇక్కడ సైన్ ఏ మిగులుతుంది, బై డినామినేటర్ లో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఒకసారి న్యూమరేటర్ ని డినామినేటర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో కూడా 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా, అంటే దీన్ని కట్ చేయొచ్చు. దీంట్లో ఇది 1 టైం కట్ అవుతుంది, అంటే 2 ఇంటూ 1 బై కాస్ ఏ ఉంది ఇక్కడ మనకి. 1 బై కాస్ ఏ అంటే దాన్ని సీకంట్ ఏ అంటే కదా, కాస్ యొక్క రెసిప్రోకల్, దాన్ని సీకంట్ ఏ అంటే కదా, సీకంట్ ఏ అని రాయొచ్చు 1 బై కాస్ ఏ ప్లేస్ లో. ఇదే కదా మనకు RHS లో ఉన్నది, ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta equal to 1 plus secant theta cosecant theta. ఫస్ట్ LHS తీసుకున్నాం. ఇక్కడ మనకి LHS లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటంటే tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. మనం సాధారణంగా ఏం చేస్తున్నాం, ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సైను కాసు మినహా మరే ఇతర ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నా సరే వాటిల్ని మనం సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది కూడా అలాగే చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ tan ఎట్లా రాయొచ్చు, మనం సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు, బై 1 మైనస్ కాట్ థీటాని ఎట్లా రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు, ప్లస్ ఇక్కడ కూడా మనం కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు, బై 1 మైనస్ tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. ఇక్కడ డినామినేటర్స్ రెండిట్లో కూడా మనం ఎల్సిఎం తీసుకున్నాం. న్యూమరేటర్ ని ఏ విధంగా మార్చట్లేదు, సైన్ థీటా బై కాస్ థీటా ఉంది. ఇక్కడ డినామినేటర్ లో బై 1 పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై 1 ఇంటూ సైన్ థీటా అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా సేమ్ న్యూమరేటర్ లో కాస్ థీటా బై సైన్ థీటా ఉంది. డినామినేటర్ లో నేను ఎల్సిఎం తీసుకుంటాను, బై 1 ఉంచుకుని కాస్ థీటా ఇంటూ 1 అంటే కాస్ థీటా మైనస్ 1 ఇంటూ సైన్ థీటా అంటే సైన్ థీటా బై 1 ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ తో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, అంటే సైన్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ ఇక్కడ కూడా మనకి దీని రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇదేమవుతుంది కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ మనకి చూడండి రెండిట్లోని సైన్ అంటే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సైన్ థీటా
మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడేమో కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. ఒకవేళ దీన్ని కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటాలోకి మార్చాలంటే మైనస్ కామన్ తీస్తాం. కాబట్టి దీన్ని సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఇక్కడ ఏముంది సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాం. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది ఏమవుతుంది సైన్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు చూడండి రెండిట్లో కూడా డినామినేటర్ లో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది కదా. కాబట్టి నేను 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటాని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏముంటుంది సైన్ స్క్వేర్ థీటా, డినామినేటర్ లోనేమో కాస్ థీటా ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏముంటుంది కాస్ స్క్వేర్ థీటా బై డినామినేటర్ లో సైన్ థీటా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రాకెట్ లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కామన్ తీసింది ఏంటి 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది కదా. కాబట్టి సైన్ క్యూబ్ థీటా అవుతుంది, సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ క్యూబ్ థీటా బై ఇక్కడ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, మనం ఆల్రెడీ 9th క్లాస్ లో ఒక ఐడెంటిటీని నేర్చుకుంటాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దాన్ని అప్లై చేసినట్లయితే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ ఇక్కడ మనం ఏ ఐడెంటిటీ అప్లై చేస్తున్నాం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే ఐడెంటిటీని ఉపయోగిస్తున్నాం అన్నమాట. దీన్ని ఉపయోగించి ఈ న్యూమరేటర్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ ఏ క్యూబ్, ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏబి అంటే సైన్ థీటా కాస్ థీటా, నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా హోల్ బై డినామినేటర్ ఏముంది కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ డినామినేటర్ లో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1 డివైడెడ్ బై 1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా యాడ్ చేస్తే 1 అవుతుంది కదా. కాబట్టి దాని ప్లేస్ లో 1 రాస్తున్నాను ప్లస్ ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఉంది, సైన్ థీటా కాస్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. ఈ కాస్ థీటా సైన్ థీటా అనేది ఈ 1 ని డివైడ్ చేస్తుంది, సైన్ థీటా కాస్ థీటా ని డివైడ్ చేస్తుంది కదా. రెండింటిని సెపరేట్ గా డివైడ్ చేద్దాం. అంటే 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, మధ్యలో ప్లస్ ఉంది, సైన్ థీటా కాస్ థీటా కాస్ థీటా సైన్ థీటా. సైన్ థీటా సైన్ థీటాలో 1 టైం, కాస్ థీటాలో 1 టైం. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 1 బై కాస్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా అని రాయొచ్చు కదా. 1 ఇంటూ 1 అంటే 1, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1 వచ్చింది. మనకి 1 బై కాస్, అదేంటి కాస్ యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం ఏమన్నా సీకంట్ థీటా అన్నాం, సీకంట్ థీటా. అలాగే 1 బై సైన్ అంటే ఏమన్నా మనం కోసీకంట్ థీటా అంటున్నాం ప్లస్ 1. దీన్నే మనం ఎట్లా కూడా రాయొచ్చు కదా, 1 ఉన్నప్పుడు 1 ప్లస్ సీకంట్ థీటా ఇంటూ కోసీకంట్ థీటా. ఇదే కదా మనకి ప్రూఫ్ చేయాల్సింది RHS లో ఉన్నది, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 4th వన్, ఇక్కడ LHS లో ఏమి ఇచ్చారు మనకి, LHS ఈక్వల్ టు 1 ప్లస్ సీకంట్ ఏ బై సీకంట్ ఏ.
ఇందులో మనకి సీకెంట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని సైన్ కాస్లో కన్వర్ట్ చేసుకుందాం. సీకెంట్ ఎలా రాయొచ్చు మనం 1/cos అని రాయొచ్చు కదా. కాబట్టి 1 + 1/cos A అని రాస్తున్నాను. అలాగే డినామినేటర్లో కూడా 1/cos A. న్యూమరేటర్లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇది బై 1 పెట్టుకుని cos A × 1 అంటే cos A ప్లస్ 1 × 1 1/cos A. డినామినేటర్లో 1/cos A. రెండిట్లో డినామినేటర్లో సేమ్ ఉంది. కట్ చేసినట్లయితే మనకి ఇంకేం మిగిలింది? cos A + 1 అన్నా 1 + cos A అన్నా ఒకటే కదా. cos A/1 1 కూడా వదిలేసేయచ్చు. దీన్ని ఏం చేస్తానంటే న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 1 + cos A ఉంది కదా, అంటే 1 - cos A తో న్యూమరేటర్ని డినామినేటర్ ఇంటూ చేస్తున్నాను. అంటే 1 - cos A/1 - cos A. ఇప్పుడు న్యూమరేటర్ చూడడానికి ఎలా ఉందంటే A + B × A - B లో ఉంది కాబట్టి A² - B² అని రాయొచ్చు. అంటే 1² - cos A² అని రాయొచ్చు. బై 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే టర్మ్ వస్తుంది కదా, 1 - cos A వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1, cos A స్క్వేర్ చేస్తే cos² A/1 - cos A. ఇక్కడ మనకి ఐడెంటిటీ ఉంది కదా, cos² A + sin² A = 1 అనే ఐడెంటిటీ ఉంది కదా. దీని నుంచి మనం ఈ cos² ని RH లో పంపితే sin² A = 1 - cos² A అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో 1 - cos² A ఉంది కాబట్టి దాని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? sin² A రాయొచ్చు. sin² A బై డినామినేటర్ ఏముంది? 1 - cos A ఉంది. ఇదే కదా మనం RHS లో అనేది = RHS, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. నెక్స్ట్ 5th వన్, cos A - sin A + 1/cos A + sin A - 1 cosecant A + cot A యూజింగ్ ద ఐడెంటిటీ cosecant² A = 1 + cot² A. ఇట్లాంటి ప్రాబ్లమ్ ని మనం ఎగ్జాంపుల్ లో ఒకటి సాల్వ్ చేసాం కదా, ఆ విధంగానే దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి LHS లో ఏముంది? cos A - sin A + 1/cos A + sin A - 1. మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో cosecant Aలు cot Aలు ఉన్నాయి, కానీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో కాస్లు సైన్లు ఉన్నాయి. దానిలో మార్చాలంటే మనం ఏం చేయాలి? వీటిని త్రూ అవుట్గా సైన్తో, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్తో డివైడ్ చేద్దాం. అంటే ఫస్ట్ cos A/sin A sin A/sin A. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని మనం సైన్తో డివైడ్ చేస్తున్నాం. 1/sin A. అలాగే డినామినేటర్ని కూడా cos A/sin A ప్లస్ sin A/sin A -1/sin A. ఇప్పుడు cos/sin అంటే ఏంటి? cot కదా, దాని ప్లేస్లో మనం cot A అని రాయొచ్చు. అలాగే sin/sin అంటే 1 అయిపోతుంది కదా, ప్లస్ 1/sin అంటే cosecant A అని రాయొచ్చు. బై అలాగే cot A + 1 - cosecant A. వీటిని రీఅరేంజ్ చేసినట్లయితే cot A + cosecant A -1/cot A cosecant A + 1. ఇప్పుడు మనం ఇచ్చిన ఐడెంటిటీని ఉపయోగించుకుందాం. ఇచ్చిన ఐడెంటిటీ ఏంటి? cosecant² A = 1 + cot² A. ఓకే, ఇప్పుడు మనం ఈ cot² A ని సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుంది? cosecant² A - cot² A = 1 అవుతుంది కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 1 ప్లేస్లో ఇది రాస్తున్నాను, ఈ ఎక్స్ప్రెషన్. అంటే దిస్ = cot A + cosecant A ఈ 1 ప్లేస్లో ఏం రాస్తున్నాను? cosecant² A - cot² A రాస్తున్నాను. cosecant² A -
కాట్ స్క్వేర్ ఏ. డినామినేటర్లో ఏ విధమైన మార్పు చేయడం లేదు, అంటే కాట్ ఏ మైనస్ కోసికంట్ ఏ ప్లస్ 1. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూడడానికి ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఈ టర్మ్ ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయట్లేదు, కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ అని అలా ఉంచుతున్నాను, మైనస్ దీన్ని మాత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తున్నాను. అంటే కోసికంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కోసికంట్ ఏ మైనస్ కాట్ ఏ హోల్ బై, ఇక్కడ డినామినేటర్లో ఏముంది, కాట్ ఏ మైనస్ కోసికంట్ ఏ ప్లస్ 1 ఉంది. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్, ఇదంతా ప్రోడక్ట్ కాబట్టి అదంతా ఒక టర్మ్. ఆ రెండిట్లో మనకి కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ ఉంది కదా, కోసికంట్ ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఒకటే కాబట్టి దాన్ని కామన్ తీయొచ్చు మనం. ఓకే, ఇక్కడ నేను న్యూమరేటర్లో ఏం కామన్ తీస్తున్నాను, కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ కామన్ తీస్తున్నాను. కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ కామన్ తీసినట్లయితే ఇక్కడ కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ నుంచి మొత్తం కామన్ తీసినట్లయితే దాని ప్లేస్ లో 1 రాస్తాం. 1 మైనస్ ఈ ప్రోడక్ట్ లోంచి ఫస్ట్ బ్రాకెట్ ని కామన్ తీసాం కాబట్టి సెకండ్ బ్రాకెట్ అలానే ఉంటుంది, అంటే కోసికంట్ ఏ మైనస్ కాట్ ఏ బై డినామినేటర్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి, కాట్ ఏ మైనస్ కోసికంట్ ఏ ప్లస్ 1. ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ 1 మైనస్ కోసికంట్ ఏ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ అవుతుంది. బై డినామినేటర్ లో కాట్ ఏ మైనస్ కోసికంట్ ఏ ప్లస్ 1. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 ఉంది ప్లస్ 1 ఉంది, కోసికంట్ ఏ ఉంది మైనస్ కోసికంట్ ఏ సైన్లతో సహా సేమ్ ఉంది, కాట్ ఏ కాబట్టి ఇది ఇందులో 1 టైం కట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం మిగిలింది, కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ. కోసికంట్ ఏ ప్లస్ కాట్ ఏ అన్నా కాట్ ఏ ప్లస్ కోసికంట్ ఏ అన్నా ఒకటే కదా, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అన్నమాట 4 మార్క్స్ కి. ఓకే, ఇక్కడ ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. దీన్ని ఏం చేస్తానంటే నేను డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా, దాని ఆపోజిట్ సైన్ 1 ప్లస్ సైన్ ఏ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ఇంటూ చేస్తున్నాను, అంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. దాని విలువలో ఏ విధమైన మార్పు ఉండదు కదా, దేంతో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో అదే టర్మ్ తో మనం మళ్ళీ డివైడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు న్యూమరేటర్ లో మనకి ఎట్లా ఉంది చూడడానికి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కానీ డినామినేటర్ లో సైన్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 అని స్క్వేర్ చేస్తే 1, సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా, ఏంటి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ కాస్ స్క్వేర్ ని మనం ఆర్హెచ్ లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు, మనం సైన్ స్క్వేర్ ని ఆర్హెచ్ లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు డినామినేటర్ లో. కాబట్టి న్యూమరేటర్ ని 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, దీని ఏమీ మార్చడం లేదు. ఇక్కడ డినామినేటర్ లో మాత్రం ఏం రాయొచ్చు అనమాట, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ కి స్క్వేర్ ఉంది, డినామినేటర్ కి స్క్వేర్ ఉంది, కాబట్టి స్క్వేర్ రూట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఉంటుంది.
ఈ కాస్ ఏ అనేది 1 ని డివైడ్ చేస్తుంది, సైన్ ఏ ని డివైడ్ చేస్తుంది కాబట్టి సెపరేట్ గా డివైడ్ చేద్దాం. దిస్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ అంటే కాస్ యొక్క రెసిప్రోకల్, దాన్నే మనం ఏమంటున్నాం సీకంట్ ఏ అంటున్నాం. సైన్ బై కాస్ అంటే టాన్ ఏ కదా, ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనకి LHS లో ఏముంది, సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా. దీని నుంచి మనం tan థీటా రాబట్టాలి. ఇక్కడ న్యూమరేటర్లో మనం సైన్ థీటాని కామన్ తీయొచ్చు కదా. కామన్ తీసినట్లయితే సైన్ థీటాలోని సైన్ థీటా కామన్ తీస్తే 1 రాస్తాం. ఇక్కడ సైన్ క్యూబ్ థీటాలోని సైన్ థీటా కామన్ తీస్తే సైన్ స్క్వేర్ అంటే 2 సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. బై ఇక్కడ డినామినేటర్ నుంచి మనం కాస్ థీటా కామన్ తీయొచ్చు. ఇక్కడ 2 కాస్ క్యూబ్ లోంచి కాస్ థీటా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. కాస్ థీటాలో కాస్ థీటా కామన్ తీస్తే 1 ఉంటుంది. దిస్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఐడెంటిటీని ఉపయోగించి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. కాబట్టి ఈ ప్లేస్ లో నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాను. బై ఇక డినామినేటర్ లో కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. దిస్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ 2 1s are 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. బై కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇక్కడ 1 మైనస్ 2 రెండు వేరు వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1 వస్తుంది. ఇది ప్లస్ టర్మ్ ముందు రాసుకున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ సైన్ థీటా ఉంది, బ్రాకెట్ లో ఇది పాజిటివ్ టర్మ్ కాబట్టి ముందు రాస్తున్నాను. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. అలాగే డినామినేటర్ లో కాస్ థీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఉంది. ఈ రెండు సేమ్ ఎక్స్ప్రెషన్స్ కదా, కట్ చేసేయచ్చు. ఇంకా మనకి ఏం మిగిలింది, సైన్ థీటా బై కాస్ థీటా మిగిలింది. దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, టాన్ థీటా అని రాయొచ్చు కదా. టాన్ థీటా ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 8th వన్. సైన్ ఏ ప్లస్ కోసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు. ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి LHS లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే సైన్ ఏ ప్లస్ కోసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. దీని నుంచి మనం 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాబట్టాలి. ఇవి రెండు కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అలా ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే సైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కోసికెంట్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసికెంట్ ఏ. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసాం. అలాగే ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ కాస్ ఏ స్క్వేర్ సీకెంట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 కాస్ ఏ సీకెంట్ ఏ. దిస్ ఈక్వల్ టు సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కోసికెంట్ ఏ స్క్వేర్ చేస్తే కోసికెంట్ స్క్వేర్ ఏ అవుతుంది ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ. ఇక్కడ కోసికెంట్ ఏ ఎట్లా రాయొచ్చు మనం 1 బై సైన్ ఏ, ఎందుకంటే సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ప్లస్. అలాగే కాస్ ఏ స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ ఏ స్క్వేర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ
ఇక్కడ సీకెంట్ ఏ అనేది కాస్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి దాన్ని 1 బై కాస్ ఏ అని రాయొచ్చు అనమాట. ఈ కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్, సైన్ ఏ గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. రెండు ఒక చోట రాస్తాను ఎందుకంటే వారి రెండింటి మొత్తము మనకు 1 అవుతుంది కదా, ఒక ఐడెంటిటీ ఉంది కదా. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ నెక్స్ట్ ఇది కోసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ, ఇదేమి ఐడెంటిటీ కాదు. ప్లస్ 2 1s are 2, అలాగే 2 1s are 2 అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ 1 అవుతుంది కదా, అంటే 1 రాశాను. ప్లస్ ఇంకా మనకి మరొక 2 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఏంటంటే ఐడెంటిటీస్ అవి సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. ఇంకో 2 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. ఓకే, వాటి నుంచి మనం ఐడెంటిటీస్ని ఎట్లా రాసుకున్నా నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కోసెకంట్ స్క్వేర్ ఏ ప్లేస్ ఏం రాయొచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అలాగే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాయొచ్చు. కాబట్టి దీని ప్లేస్ లో ఏం రాస్తున్నాను నేను, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. దీని ప్లేస్ ఏం రాస్తాను, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. ప్లస్ 2 ప్లస్ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. ఇక్కడ 4 ఉంది, 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7 ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ ఏ ఉంది కదా, tan స్క్వేర్ ఏ, అలాగే ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉంది కదా, కాట్ స్క్వేర్ ఏ. ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈక్వల్ టు RHS, hence proved. నెక్స్ట్ 9th one, cosecant A minus sin A into secant A minus cos A equal to 1 by tan A plus cot A. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు cosecant A minus sin A into secant A మైనస్ కాస్ ఏ. ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో సైన్ కాస్ మినహా వేరే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటే వాటిని సైన్ కాస్ లోకి మార్చేస్తున్నాం కదా. ఈ కోసెకంట్ ఏని 1 బై సైన్ ఏ రాస్తాను మైనస్ సైన్ ఏ, అలాగే ఈ సీకంట్ ఏని 1 బై కాస్ ఏ అని రాస్తున్నాను మైనస్ కాస్ ఏ. ఇది బై 1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 into 1 minus sin square a by sin a into 1 అంటే sin a. ఇక్కడ 1 minus cos square a by cos a into 1 అంటే cos a. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 1 minus sin square a ప్లేస్ లో cos square a రాయొచ్చు by sin a. ఇక్కడ ఏ రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు బై కాస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి సైన్ ఏ స్క్వేర్ కట్ అయింది, కాస్ ఏ అంటే ఇంకా మనకి ఏం మిగిలింది, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మిగిలింది. ఓకే, మనం రాబట్టాల్సింది ఏంటి, 1 బై tan ఏ ప్లస్ కాట్ ఏ, కానీ మనకు వచ్చింది కాస్ ఏ సైన్ ఏ. ఈసారి ఏం చేద్దాం అంటే RHS ని తీసుకుని సింప్లిఫై చేసినప్పుడు ఇది కూడా వస్తుందేమో చూద్దాం. అంటే మనం RHS LHS లో ఒకే ఎక్స్ప్రెషన్స్ కి ఈక్వల్ అయినట్లయితే అప్పుడు LHS ఈక్వల్ టు RHS అవుతుంది కదా. ఇప్పుడు RHS తీసుకుంటున్నాను నేను. RHS ఈక్వల్ టు RHS లో ఏముంది, 1 బై tan ఏ ప్లస్ కాట్ ఏ ఉంది. వీటిని ఏం చేస్తాం, వెంటనే మనం సైన్ కాస్ లోకి మార్చేస్తాం. అంటే సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు. మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే దిస్ ఈక్వల్ టు 1 బై ఏమవుతుంది, సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది, అలాగే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇది 1 బై ఏ బై బి ఉంటుందని బి బై ఏ అని రాస్తాం కదా. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు.
ఇక్కడ డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఐడెంటిటీ కదా, దాని వాల్యూ 1 అవుతుంది కాబట్టి కాస్ ఏ సైన్ ఏ బై 1 అని రాసేసేయచ్చు. 1తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఒకసారి మనం LHS సింప్లిఫై చేస్తే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ వచ్చింది, RHS సింప్లిఫై చేసినప్పుడు కూడా కాస్ ఏ ఇంటూ సైన్ ఏ వచ్చింది. రెండు సమానమే కదా, దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. 1 plus tan square a by 1 plus cot square a equal to 1 minus tan by 1 minus cot a whole square equal to tan square a. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుని మనం tan square a రాబడతాం, అలాగే సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసుకుని కూడా tan square a రాబడతాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 1 plus tan square a by 1 plus cot square a ఈక్వల్ టు, వెంటనే సైన్ కాసులోకి మార్చేస్తాం కదా, అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాం. డినామినేటర్లో కూడా 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాం. దిస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే బై 1 నుంచి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ హోల్ బై డినామినేటర్ కూడా ఎల్సిఎం తీసుకుంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ మనం రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ తో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం కదా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, లేకపోతే దీని వాల్యూ 1 అని రాసేసేయచ్చు. మనం ఈ ప్రాబ్లం ఏమీ లేదు కదా, 1 అని రాసాం అనుకోండి, 1 బై కాస్ స్క్వేర్ ఏ బై 1 బై సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం కింద డినామినేటర్ యొక్క రెసిప్రోకల్ తీసుకుని న్యూమరేటర్ని ఇంటూ చేస్తాం, అంటే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై 1. 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. దీన్నే మనం సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, ట్యాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఓకే, ట్యాన్ స్క్వేర్ ఏ రాబట్టాం. ఇప్పుడు మనం సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 1 మైనస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను, డినామినేటర్లో ఉన్న కాట్ ని 1 బై ట్యాన్ అని రాయొచ్చు, ఎందుకంటే కాట్ అనేది ట్యాన్ యొక్క రెసిప్రోకల్ కదా, కాబట్టి 1 మైనస్ ట్యాన్ ఏ బై 1 మైనస్ 1 బై ట్యాన్ ఏ అని రాస్తున్నాను, హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ ఏ బై, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ట్యాన్ ఏ మైనస్ 1 బై 1 ఇంటూ ట్యాన్ ఏ, ట్యాన్ ఏ అవుతుంది, హోల్ స్క్వేర్. ఇది డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కదా, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు మనం దీని యొక్క రెసిప్రోకల్ తో న్యూమరేటర్ ఇంటూ చేయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది, 1 మైనస్ ట్యాన్ ఏ ఉంది. ఓకే, ఇప్పుడు దీని రెసిప్రోకల్ ఏంటి, ట్యాన్ ఏ బై ట్యాన్ ఏ మైనస్ 1 ఉంది, హోల్ స్క్వేర్. ఇక్కడేమో 1 మైనస్ ట్యాన్ ఏ ఉంది, ఇక్కడేమో ట్యాన్ ఏ మైనస్ 1 ఉంది. కట్ చేయాలంటే రెండు ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కదా, కాబట్టి దీన్ని ఏ మైనస్ బిలోకి మార్చాలంటే -1 కామన్ తీయాలి, అంటే 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ బై మైనస్ ఆఫ్ 1 మైనస్ ట్యాన్ ఏ అని రాయొచ్చు, హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కట్ చేయొచ్చు, ఇక్కడ -1 ఉంది అన్నమాట, అంటే ట్యాన్ ఏ ఉంది న్యూమరేటర్ లో బై -1 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు, మనం ట్యాన్ స్క్వేర్ ఏని ట్యాన్ ఏని కామన్ తీస్తే ఏమొస్తుంది, ట్యాన్ స్క్వేర్ ఏ వస్తుంది, -1 స్క్వేర్ చేస్తే +1 అయిపోతుంది. అప్పుడు మనకి ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 అంటే ట్యాన్ స్క్వేర్ ఏ, హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఇక్కడతో మనం 10th క్లాస్
న్యూ టెక్స్ట్ బుక్లోని సెమిస్టర్ 2లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.